తార్నాకలో ఉండే కళ్యాణి గారు ఉన్నారు. ఆవిడ 6 సంవత్సరాలుగా మిల్లెట్స్ వస్తువులు తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని నెలల నుంచి మన సంతలో ఆవిడ తయారు చేస్తున్న ఈ మిల్లెట్ వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. ఆ వస్తువులు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటి, మరి ఇక్కడ ఆవిడకి స్పందన ఎలా ఉందన్న విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. అది సౌపర్ణిక హెల్త్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది షాప్, ఒక స్టోర్ ఉందండి తార్నాకాలో, స్ట్రీట్ నెంబర్ 1, కిమ్టీ కాలనీ. మాది ఎక్స్క్లూజివ్గా మిల్లెట్స్ షాప్ అండి. మిల్లెట్స్ తోటి ఇడ్లీ రవ్వలు, ఉప్మా రవ్వలు, ఫ్లోర్స్, నూడిల్స్, బిస్కెట్స్, కుకీస్, అంటే మిల్లెట్కి సంబంధించిన అన్ని వెరైటీస్ ఆ షాప్లో లభ్యమవుతాయి. మిల్లెట్స్ తోటి మురుకులు, లడ్డూలు, జంతికలు అన్నీ చేశాను. యాక్చువల్గా ఈరోజు చాలా వెరైటీస్ చేశాను, సేల్ కూడా అయిపోయాయి. థ్యాంక్ యూ టు గ్రామభారతి. అండ్ ఈ మధ్య కొత్తగా మిల్లెట్స్ తోటి బ్రేక్ఫాస్ట్, లంచ్ అని స్టార్ట్ చేశానండి. దానికి కూడా చాలా రెస్పాండ్ వచ్చింది. మిల్లెట్స్ తోటి ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ, అండ్ మిల్లెట్స్ తోటి లంచ్ కిచిడి, పొంగల్ ఆ టైప్లో, అండ్ మిల్లెట్స్ తోటి వెజిటబుల్ బాత్, వాంగీ బాత్ లాగా మిల్లెట్స్ తోటి అన్నీ ట్రై చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 10 లోపే ఇచ్చేస్తున్నాను, 8 కల్లా డెలివరీస్ ఇచ్చేస్తాను. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్లో మిల్లెట్ రోటీ అండ్ పుల్కా కర్రీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ షాప్ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి అండ్ డోర్ డెలివరీ కూడా ఉన్నది. నా కాంటాక్ట్ నెంబరు 8106153283. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా కావాలి అంటే మిల్లెట్కి సంబంధించింది ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మీకు డోర్ డెలివరీ ఉంటుంది, ప్లస్ షాప్ దగ్గర కూడా అవైలబిలిటీ ఉంటుంది. మిల్లెట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చేయాలి అని ట్రై చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ ఏ రోజు ఆ రోజే మీకు ప్రోడక్ట్ మీకు వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాను. విచిత్రమైన విషయం ఏంటంటే కళ్యాణి గారు నాకు ఫోన్లో పరిచయం, నేను ఇప్పటివరకు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపడుతున్నాను, క్షమించాలి. జొన్న పిండితో లడ్డూలు నేను ఎప్పుడు తినలేదు. మీరు తాటి బెల్లంతో మీరు మాకు కొంచెం టేస్ట్ ఇస్తారంటే తప్పకుండా మేము కూడా ఇది ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. కొత్త కొత్తవన్నీ చూడడానికి, ఆ ప్రయోగాలన్నీ మన మీద ప్రయోగించడానికి మంచి ప్రయోగశాల అయిపోయింది మన సంత. జొన్నలతో లడ్డూలు అంట, ఎప్పుడూ వినలేదు, చూడలేదు, జీవితంలో తినలేదు. ఈరోజు తినడానికి దొరుకుతుంది, అదృష్టం. ఇప్పుడే చూస్తాం నల్ల బియ్యంతో అరిసెలు, మురుకులు. మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంత కష్టపడుతున్నారు వీళ్ళంతా. కొంచెం ఇంత చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. మనమందరం ఆదరిద్దాం. ఆల్రెడీ ఆదరించారు, ఆవిడ చెప్పేశారు, మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు యాక్చువల్గా వేదిక మీదకి ఏమున్నాయో తీసుకొచ్చి చూద్దామంటే అసలు ఏమీ మిగలలేదన్నారు. సంతోషం. బీట్రూట్తో మురుకులు, కరివేపాకు మురుకులు ఇవన్నీ చేశాను. యాక్చువల్గా అవి కూడా అయిపోయాయి, తీసుకొద్దామంటే. థ్యాంక్ యూ సో మచ్. అందుకే నేను అప్పుడప్పుడు స్టేజ్ దిగుతూ ఉంటాను, ఎందుకంటే నేను వెళ్ళే లోపల ఇవన్నీ అయిపోతాయి, నాకు దొరకవు. సో చాలా సంతోషం అండి, మీకు ఇలా అందరూ ఆదరిస్తున్నందుకు, మంచి వస్తువులు మీరు తయారు చేసి అందరికీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. నాగమణి గారు, మల్లేష్ ఎలాగో మన నాగమణి గారు కూడా అలా అయిపోయారు మన సంతకి. మల్లేష్తో మాట్లాడి మీరు ఎలా వస్తారో, నాగమణి గారు భోజనం కోసం మన వినియోగదారులు కూడా అలా వస్తారు. ప్రతిసారి మన సంతలో ఒక అమృత ఆహారాన్ని మన వినియోగదారులకు, మన సంతలో పెట్టే వాళ్ళకి మేము కూడా ఆరగించాలని ఆలోచనతోటి నాగమణి గారిని ప్రోత్సహించి రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కష్టంగా ఒప్పుకున్నారు. ఎన్ని ఇబ్బందులు పెడతారో నాకే తెలుసు. నేను రాను మేడం, నేను చెయ్యను మేడం, నా వల్ల కాదు మేడం, ఇవన్నీ విని 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 ఆవిడ్ని ప్రోత్సహించి ఆవిడ కష్టపెట్టి కన్నీళ్ళు ఇచ్చి, బాధలు ఇచ్చి, ఎన్నో అవమానాలు ఇచ్చి ఈరోజు మనం నిలబెట్టుకోగలిగాము. అది మన విజయం. ఎందుకంటే ఈ ప్రయాణం చిన్నది కాదు. దేశీ వంగడాలతో మనం వంట చేయడం అని అంటే అది చాలా పెద్ద సాహసం. ఆ సాహసాన్ని నాగమణి గారు చేసి విజయవంతం చేస్తున్నారు. ప్రతిసారి కొంచెం 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 వినూత్నంగా, కొంచెం రుచికరంగా చేస్తూ ఈరోజు
అది వెతుక్కుంటూ వచ్చే వాళ్ళని తయారు చేసుకోవడానికి మనకు నాగమణి గారు మనకు ఒక కారణమయ్యారు. అయితే నాగమణి గారు కేవలం మనకు భోజన ఏర్పాట్ల దేశీ వంగడాలతో భోజనం తయారు చేయడమే కాకుండా వేరే వస్తువులు కూడా తయారు చేస్తారు. ఆ వస్తువులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి అనేది తెలియజేయవలసిందిగా ఆవిడని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇలా దేశీ రైస్ భోజనం అందరికీ చాలా బాగా నచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యకళ మేడం గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టార్టింగ్లో మాకు బాగా భయం వేసింది అనమాట, చేస్తాము చేయలేము, సో ఒకసారి చేసేసి ఇక మేము చేయలేంలే మేడం అంటే, లేదు ఫస్ట్ సారి అలానే అవుతుంది, చెయ్యండి, తెలంగాణలో ఎవరు లేరు దేశీ రైస్ భోజనం చేసేవాళ్ళు అనేసి ప్రోత్సహించింది. సో మేము ఇప్పుడు చిన్నగా దాంట్లోనే చాలా రకాల వెరైటీలు చేస్తున్నాము దేశీ రైస్ భోజనంలోనే. మాకు వెన్నంటి ఉండి మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది సూర్యకళ మేడం గారు మరియు గ్రామ భారతి టీము. మేము వారికి వెళ్ళినప్పుడు కూడా రుణపడి ఉంటాము. ఎప్పట్లానే ఈరోజు కూడా చాలామంది వచ్చారు గ్రామ భారతికి. చాలామంది కూడా భోజనం కోసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్సులు కూడా తీసుకొని వచ్చారు. అంటే నాగమణి గారు చేసే ఈ భోజనం ముందుకెళ్ళడానికి ప్రధాన పాత్ర మన వేదిక అయితే, ఇంకో ప్రధాన పాత్ర మనకు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జరిగిందండి. ఎందుకంటే ఆ ఛానల్లో చూసిన తర్వాత ఎంతోమంది ఆవిడ్ని సంప్రదించి మాకు కూడా ఈ దేశీ భోజనం మా కార్యక్రమాల్లో కావాలి అని చెప్పేసి పిలిచి మరీ చేయించుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని కార్యక్రమాలు కూడా వెళ్ళి దూర కార్యక్రమాలకు కూడా వెళ్ళి ఆవిడ ఆ భోజనాలను ఏర్పాటు చేశారు. అవి చాలా విజయవంతం అయ్యాయి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ విచిత్రపోయారు. మన గ్రామాల్లో వెళ్ళి చేసినా కూడా వాళ్ళు విచిత్రపోయారు. ఎందుకంటే దేశీ వంగడాలు ఎక్కడా లేవు, ఎవరికి తెలీదు, ఆ వంగడాల గురించి ఎవరికి తెలీదు. ఈ వంగడాలని నేర్చుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు నేర్పించి అలా వండుతున్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నాగమణి గారు. పాపము ఇంతకుముందు ఎప్పుడు వేదిక మీద మాట్లాడే అవకాశం ఆవిడకి దొరకలేదు. నాకు తెలిసి అందరిట్లో కొంచెం వెనకబడ్డారు ఇంకా వేదిక మీద మాట్లాడడంలో. చాలామంది మేము మాట్లాడలేం అనుకుంటూ మొదటిసారి మాట్లాడిన తర్వాత రెండోసారి మమ్మల్ని అడగకుండానే మాట్లాడడం మొదలుపెట్టారు. నాగమణి గారు మాత్రం ఇంకా తయారు చేసుకోలేకపోయాం ఆ విధానంగా. తప్పకుండా వచ్చేసారి తయారవుతారని ఆశిస్తున్నాను. అయితే వేదిక మీద ఆవిడ వచ్చింది ఇప్పుడు ఆవిడ తయారు చేసే కొత్త వస్తువుల గురించి చెప్పడానికి. ఆ వస్తువులు ఏంటి, వాటి విశిష్టతలు ఏంటి తెలియజేయండి. ఈ నవారాతో మేము అప్పాలు చేసాము. అంటే నవారా రైస్ అందరూ ఉన్నాయి, మేము తినలేకపోతున్నాం మేడం, దీంట్లో వెరైటీ డిఫరెంట్ డిషెస్ చేయండి అంటే మేము అప్పాలు చేస్తున్నాం అన్నమాట. సో అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. దాంతోపాటు నవారాతో మురుకులు చేస్తున్నాము. నవారా రైస్ మురుకులు. నవారా దాదాపుగా 48 గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవాలి. దాంట్లో నీరు కూడా ఎక్కువ పడుతుంది. అలాంటిది వాటితో చిరు తిండ్లు తయారు చేయడం అనేది గొప్ప విషయం. అది నాగమణి గారు వారి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. మనమందరము హర్షం ప్రకటించాలి ఇలాంటి వస్తువులు మనకు అందజేస్తున్నందుకు. ఇంకోటి వచ్చేసి నవారాతో మనం మొలకలు చేసేసి వాటితో జావ పౌడర్ చేస్తామన్నమాట. మనకి నవారాలో ఏంటంటే అవి మధ్యన సగం ఇరిగినా కూడా దాంట్లో జీవం ఉంటుంది అంటే మనకి ఏంటంటే మనకి ఏమైనా జబ్బులు వచ్చినా కూడా తొందరగా క్యూర్ అయ్యేటట్టు నవారా రైస్ చేస్తుంది అనమాట. ఇవాళ మధ్యాహ్నం కూడా నా దగ్గరికి మా కస్టమర్ వచ్చింది, అంటే కిడ్నీ పేషెంట్. తను నవారా రాజమూడి దేశీ రైస్ తిని తను కోలుకుందనమాట డయాలసిస్ నుంచి. సో అలాంటి వారి కోసం ఏంటంటే నవారాతోటి మేము జావ పౌడర్ చేసాము, స్ప్రౌట్స్ తోటి మొలకలు కట్టించేసి చేసామన్నమాట. ఇంకోటి వచ్చేసి నవారాతోటి మేము ఇన్స్టెంట్ దోశ మిక్స్ చేసాము, అంటే అప్పటికప్పుడు కలుపుకొని మనం దోశ వేసుకోవచ్చు. నవారా అంటేనే నివారిణి అంటారు. ఎన్నో రోగాలకి నివారణ లాగా పనిచేస్తుంది నవారా. బియ్యం చేసిన తర్వాత కూడా మొలకెత్తే రకంగా ఉంటాయి మన దేశీ వంగడాలు. అందులో నవారాలో మొలకెత్తిచ్చి
జీవాన్ని ఇచ్చి మళ్ళీ దాన్ని పౌడర్ చేస్తున్నారంటే చాలా విశిష్టమైన వస్తువు, తప్పకుండా అందరూ తీసుకోవాలండి. ఇంకోటి వచ్చేసి మనం ఏంటంటే అరిసెల్లోనే మనం ఒక 15 రకాల అరిసెలు చేస్తాం. అంటే అందరూ మనం తెలుపు అరిసెలు అవే తింటాం, కానీ దేశీ రైస్ తోటి ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు కస్టమర్ కోరిక మేరకు వారు ఏ నూనె చేసి చేయండి అంటే ఆ నూనెతోటి చేస్తాం అనమాట, గానుగ నూనెతోటి. ఇవాళ వచ్చేసి బ్లాక్ రైస్తో అరిసెలు అనమాట. మనం రక్తశాలితో అరిసెలు, పులాకాతోటి, నవారాతోటి కస్టమర్ కోరిక మీద. సో వాళ్ళ ఏ రైస్ తోటి, దేశీ రైస్ తోటి అంటే ఆ రైస్ తోటి చేసిస్తాము ఆర్డర్ మీద. మనం దేశీ రైస్తో లడ్డూలు కూడా 10 రకాలు ఉంటాయి. మనకి బ్లాక్ రైస్తో లడ్డు చేస్తాము, రక్తశాలితో లడ్డు చేస్తాము, కులాకార్తో లేడీస్కి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి కులాకార్తో కలిపి లడ్డు చేస్తాం అన్నమాట. ఇట్లా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లడ్డు రూపంలో ఇస్తే. అలా బియ్యం రూపంలో ఇస్తే ఏంటంటే అలా ఉంది మేము తినలేము అన్న వాళ్ళకి ఇలా స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఆ భగవత్ స్వరూపం మనందరిలో ఉందంటారు. నాగమణి గారిలో ఇప్పుడు కనిపిస్తుంది నాకు. నవారతో నల్ల బియ్యంతో ఇన్ని రకాల వస్తువులు చేయడం అనేది చిన్న విషయం కాదు. మీరు చూశారు కదా దాని కలర్, ఆ రంగు చూస్తేనే వద్దు అని అనుకుంటారేమో, కానీ నల్లగా ప్రకృతిలో వచ్చిన ఏ వస్తువు అయినా మనం ఆస్వాదిస్తే క్యాన్సర్ని నివారిస్తుంది. నల్లగా ఉండే ఏ వస్తువునైనా మనం తీసుకుంటే అది క్యాన్సర్ని నివారిస్తుంది. అది కాలాజామున్ కావచ్చు, లేకపోతే నల్ల బియ్యం కావచ్చు. ఈ రకంగా మనం నల్ల నువ్వులు ఉన్నాయి కదా, నల్ల నువ్వులు కూడా చనిపోయే వ్యక్తికి నల్ల నువ్వులు తీసుకొచ్చి దగ్గర పెడతారు. ఎందుకు అని అంటే బ్రతికే ఏ కొంచెం అవకాశం ఉన్నా కూడా బ్రతుకుతారని. కానీ మనం ఏం చేసాము, ఆ సంస్కారానికే దాన్ని వదిలేసాం. మనం దాన్ని అర్థం చేసుకోవాలా, ఆ నిగూఢాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన తులసి నీళ్ళు తీసుకొచ్చి నోట్లో వేయమంటారు చనిపోయే ముందు. ఎందుకంటే ఏదైనా రోగంతో చనిపోతున్నారంటే ఆ రోగం నివృత్తి అవుతుంది, ఆ రోగం లేకుండా పోతారు, బ్రతుకుతారన్న ఆలోచనతోటి. మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చిన ఈ సంస్కృతిని మనము అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. నవారాతో, నల్ల బియ్యంతో నాగమణి గారు తయారు చేస్తున్న దేశీ వంగడాలతో తయారు చేస్తున్న ఈ వస్తువులన్నిటినీ మనము ఆదరిద్దాం, ప్రోత్సహిద్దాం. అప్పుడే ఇలాంటివి ఇంకా తయారు చేయడం ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ నంబర్ చెప్పండి నాగమణి గారు. ఈరోజు మధ్యాహ్నం మా కస్టమర్ ఒక ఆమె వచ్చిందని చెప్పాను కదా. సో ఆవిడ గారు కిడ్నీ డయాలసిస్ నుంచి కోలుకొని వాళ్ళ అన్నయ్య గారికి కూడా ఈ రైస్ గురించి చెప్తూ ప్రతి నెల వాళ్ళ అన్నయ్య గారికి బ్లాక్ రైస్ లడ్డు గిఫ్ట్గా ఇస్తుంది అనమాట. సో ఈసారి తను స్టేజ్ చెప్పలేకపోయింది. సో కానీ నెక్స్ట్ టైం మాత్రం తనని ఇంట్రడ్యూస్ చేసి తన అనుభవాలు చెప్పిస్తాను. దానివల్ల ఏంటంటే చాలామంది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి క్యూర్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు సూర్యకళ మేడం గారు, శ్రీనివాస్ గారు ఎంత సపోర్ట్ ఇస్తున్నారో, మా సిస్టర్ ఉమశ్రీ కూడా చాలా, అంటే నేను ఇన్ని రకాలు చేయడానికి కారణం కూడా తనే అన్నమాట. మేమిద్దరం కలిసి ధృతిత మరియు దాన్విక పేరు మీద డీడీ నేషనల్స్ అని దేశీ రైస్ భోజనం చేస్తున్నాము. ఎవరికైనా వివాహాలు, చిన్న చిన్న పార్టీలు వాటికి కావాలి అంటే మేము వచ్చేసి అక్కడికే వచ్చేసి దేశీ రైస్ భోజనం చేసి అందిస్తాము. సో మా నెంబర్ వచ్చేసి, మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9502532637కి మీరు కాల్ చేసేసి మాకు చెప్పొచ్చు. ఏదైనా కూడా మాకు ఒక 10 రోజుల ముందు ఆర్డర్ ఇస్తే మేము చేసేసి మీకు ఇచ్చేస్తాము. మీరు ఇలాగే దేశీ వంగడాలతో వివిధ రకాల వస్తువులు తయారు చేయాలి, అందరూ ఆదరించాలి, రోగాల నుంచి విముక్తి పొందాలని మనసారా కోరుకుంటున్నాం గ్రామ భారతి నుండి. ధన్యవాదాలు నాగమణి గారు.